నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు సమయాన్ని పాటించడం లేదు. 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. మద్యం మత్తులో రాత్రిపూట కొందరు దొంగతనాలకి, మరికొందరు హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్సైజ్ అధికారులు గాలికి వదిలేశారు. కేవలం మద్యం షాపుల కలెక్షన్లు, ఎక్సైజ్ అధికారుల కమిషన్లకే వీరు పరిమితమైపోయారు. బెల్ట్ షాపులు, మద్యం అమ్మకాల నిబంధనలపై అసలు దృష్టి సారించడం లేదు. మద్యం షాపుకు నెల పూర్తయితే షాపు నుంచి కమిషన్ ఎలా వస్తుంది అని ఆలోచన తప్ప మద్యం అమ్మకాల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించడం లేదని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణి మద్యం షాపులను పరిశీలిస్తేనే అర్థమవుతుంది. నెల్లూరు జిల్లాలో మద్యం షాపులు దాదాపుగా అధికార పార్టీ నేతలు కైవసం చేసుకున్నారు. ఈ షాపుల్లో పక్కనే పెద్ద పెద్ద షట్టర్లు ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్నారు. రాత్రిపూట సమయాలు పాటించకుండా 11 గంటల వరకు మద్యం షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. నిబంధన ప్రకారం 1 గంట అదనంగా మద్యం నిర్వహిస్తున్నారు. పర్మిట్ లేకుండానే మద్యం షాపుల యజమానులు పర్మనెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి రాత్రంతా మద్యం తాగిస్తున్నారు. ముందు వైపు మద్యం షాపు షట్టర్ మూసి, వెనుక వైపు షట్టర్ తీసి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకుని ఎక్సైజ్ అధికారులే పంచాయతీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటైన తనిఖీలు నామమాత్రంగానే మారిపోయాయి. మాదక ద్రవ్యాలు, గాంజా కూడా నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు అటువైపుగా దృష్టి సారించడం లేదు. బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు లాంటి అమ్మకాలపైనే వీరి దృష్టంతా ఉంది. ప్రభుత్వానికి రోజు మద్యం అమ్మకాల ద్వారా ఎంతొచ్చింది, ఏ షాపు ఏ మేరకు లాభాలు గడిస్తుంది అన్న అంశాలపై తప్ప నెల్లూరు జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కేవలం మద్యం, అక్రమ మాదక ద్రవ్యాలన్న విషయాన్ని వివిధ రకాలైన ప్రసార మాధ్యమాలు పొంగలుగా ప్రసారం చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం విచారకరం. ఏదైనా నేరం జరిగితే ప్రజల దృష్టంతా పోలీసులపైకి మరలుతోంది. వాస్తవానికి నేరాల మూలాలు పరిశీలిస్తే ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు, అసిస్టెంట్ కమిషనర్లు, కమిషనర్ అసలు ఎన్ఫోర్స్మెంట్ పై దృష్టి సారించడం లేదు. కొన్ని మద్య షాపుల్లో కల్తీలు జరుగుతున్నా, సీసాలో మారిపోతున్నా, పాత సీసాలో కొత్త మద్యం నింపుతున్నా, బ్రాండ్లలో చీపు లిక్కర్ని నింపేసి అమ్మేస్తున్నా, వీటి గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. ఎక్సైజ్ అధికారులు చెప్పేది ఒకే ఒక్క మాట: మా దగ్గర సిబ్బంది సరిపడా లేరు. ఎక్సైజ్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది, ఎక్కడ తనిఖీలు చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి ఎక్సైజ్ తనిఖీలు చేసే అధికారం ఉన్న షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బెల్ట్ షాప్ రూపంలో మద్యం దొరుకుతున్నా కనీసం ఆ బెల్ట్ షాపును నియంత్రణ చేయాలన్న ఆలోచన కూడా ఎక్సైజ్ అధికారులకు లేకపోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయన్న ఇంటెలిజెన్సీ ఎక్సైజ్ అధికారుల దగ్గర ఉన్నా అటువైపుగా ఒక్కసారి కూడా కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎక్సైజ్ అధికారులు కేవలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు, కార్యాలయానికి పరిమితమైపోయి ఎన్ఫోర్స్మెంట్ పై ఎలాంటి దృష్టి సారించడం లేదు. నెల వచ్చే సమయానికి ఏదో ఒక రూపంలో జీతం కాకుండా గీతం వస్తుందన్న ఆలోచన తప్ప నేరాల అదుపుకు సహకరిస్తామన్న ఆలోచన ఎక్సైజ్ అధికారులకు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. ప్రతి విషయాన్ని పోలీసులపైకి నెట్టేయడం, పోలీసులు విఫలం చెందారని మాట్లాడటం సబబు కాదు. అసలు దీన్ని అదుపు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు ఎక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారన్న ప్రశ్న న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నేరాలను అదుపు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈరోజు మన సొసైటీలో డ్రగ్స్ అనేది చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తోంది. డ్రగ్స్ అంటే మనకు డ్రగ్స్ గురించి ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కో ట్రాఫిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ అని ఎన్డీపీఎస్ యాక్ట్ 1986లో పాస్ కావడం జరిగింది. అందులో వాటి గురించి బాగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో సింథటిక్ డ్రగ్స్ అంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. బట్ మార్ఫిన్, అదేవిధంగా హెరాయిన్, ఎక్స్టసీ, ఎల్డిఎస్ అనేది మన నెల్లూరు ప్రాంతంలో అవి లేవు. మనకు న్యాచురల్ డ్రగ్ అనేది మన గంజాయి కానీ న్యాచురల్ డ్రగ్ కింద వస్తుంది, సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్. అది మనకి నెల్లూరు ప్రాంతంలో ఎక్కువ గంజాయి అందుబాటులో ఉంది. మేము వాటి మీద గంజాయి ఎందుకు అందుబాటులో ఉందని చెప్పగలుగుతున్నాం అంటే వాటి మీద కేసులు చేయడం జరిగింది. మేము ఇవి జాయిన్ అయిన ఇక్కడ 6 నెలల నుంచి దాదాపు 3 కేసుల్లో 55 కిలోల గంజాయి, మరే విధంగా 3 చిన్న కేసులు 500 గ్రాములు, 300 గ్రాములు,
ఇట్లా తాగేటోళ్ళను ఇలా పట్టుకోవడం జరిగింది. ఇది చాలా మినాస్ అయిపోయింది. ప్రభుత్వం కానీ ఈగల్ అనే ఒక సంస్థను పెట్టడం జరిగింది. మనకు జిల్లా ఈగల్ టీం అని కానీ పెట్టడం జరిగింది. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఈగల్ టీంతో అనుసంధానం చేసుకొని కేసులు రాస్తున్నాము. ఏం జరిగినా కానీ మేము కొన్ని మనకు అవాంతరాలు జరుగుతున్నాయి, తెలియకోకుండా ఈ గంజాయి సేవించడం వల్ల అవాంతరాలు జరుగుతున్నాయి. ప్రధానంగా గంజాయి ఎందుకు ప్రజలు ఇలా వెళ్తున్నారంటే, ఈ గంజాయి అనేది చీప్గా వస్తుంది. మనకు 100 రూపాయలు గంజాయి పెట్టామంటే దాదాపు 3-4 డేస్ దాన్ని వాళ్ళు అలా వాడుకోవచ్చు అనమాట. అది చీప్ ప్రోడక్ట్, ప్లస్ హెల్త్ సైకోట్రాఫిక్ ఎక్కువ మత్తు ఉంటుంది. ఆ మత్తులో కొన్ని క్రిమినల్ కానీ చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి దాన్ని మేము మ్యాక్సిమం దాన్ని బంద్ చేస్తున్నాము. స్టూడెంట్ కమ్యూనిటీలో కానీ కొంచెం సొంతం వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది స్టూడెంట్లో, అదే ఇదేంటి దీన్ని చూడాలనేది, దానికని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మన కాలనీస్లో కానీ మాస్ ఏరియాస్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ కేసులు చేస్తున్నాము. దీనివల్ల మనకు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. 10 years శిక్ష పడుతుంది ఎవరికైనా కానీ, అందుకు జాగ్రత్తగా ఉండాలి. అదే స్టూడెంట్ కమ్యూనిటీ అయితే వాళ్ళ మీద కేసు అయిందనుకో వాళ్ళకి పాస్పోర్టు, ఫ్యూచర్లో జాబులు రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టూడెంట్ కమ్యూనిటీ కానీ గుర్తించి దీని జోలికి వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా మిగతా మాస్ కానీ వాళ్ళ మీద కేసులు బాగా చేస్తున్నాము. ఎక్కువ స్ట్రాంగ్ సెక్షన్స్ బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ నివారించాలి ఈ విధంగా చేస్తున్నాము. ఎవరికైనా ఈ 14405 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఏదైనా గంజాయి గురించి సమాచారం ఉంటే ఇస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్ ప్రణాళిక అంటే మేము స్టేట్ ఈగల్ టీం అనేది ఒకటి ఫామ్ అయింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఈగల్ టీం ఫామ్ అయింది. మేము రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తూ మొదట యూజర్స్ ఎవరైతే మనకు డ్రగ్స్ వాడతారో గంజాయిని, ఆ యూజర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాము. యూజర్స్ కౌన్సిలింగ్ ద్వారా, లేకపోతే స్టూడెంట్ కానీ వేరే యూజర్స్ కానీ కౌన్సిలింగ్ ప్లస్ చట్టపరమైన చర్యలను వాళ్ళకి వివరిస్తూ అవసరం అనుకుంటే కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. దాని మీద మేము అనుసంధానము ఒకరికొకరు పోలీస్ టీము, ఈగల్ టీము, మేము కోఆపరేటివ్గా ఉన్నాం. మిగతా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ చాలా మంది ఉన్నారు దీంట్లో. ఎవరికి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకొని ఇదే విధంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన జిల్లాలో 6 నెలల నుంచి 8 కేసులు అయినాయి. మన ఎక్సైజ్ వైపు నుంచి 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 మంది ముద్దాయిలను, కొంతమంది ముద్దాయిలు చెన్నై వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కానీ కొంచెం అరెస్ట్ చేయండి. చెన్నై వాళ్ళు కదా మనకు కొంచెం అందుబాటులో లేరు, వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రజలకి ఏంటంటే వీటి వల్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యువతను స్టూడెంట్స్ యువతను అందుబాటులో లేకుండా తల్లిదండ్రులు కానీ అందరూ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, కాలేజ్ మేనేజ్మెంటు, మా వైపు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ అవేర్నెస్ కల్పించి యువతకి ఇందులో ఈ కేసు ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే వాళ్ళకి చాలా ఫ్యూచర్ జాబ్స్ రావు, వీసాలు రావు, వేరే దేశానికి జాబ్స్కి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యువతకు కానీ ఒకసారి బుక్ అయిందంటే వాళ్ళ మీద రెగ్యులర్గా మేము మానిటర్ పెడతాము. మానిటర్ పెడితే ఎక్కడేం జరుగుతున్నారని వాళ్ళ మీద ఎక్కువ మేము చేస్తూ ఉంటాము. సర్వేలెన్స్ పెట్టి అది ఎక్కడ కావాల్సింటే అక్కడ కేసులు బుక్ చేసుకుంటూ వెళ్తుంటాం. మనకు వీటి వల్ల డీ అడిక్షన్ సెంటర్స్ ఈ ప్రభుత్వము చేయాలని చెప్పిందండి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మేము అదే దాంట్లో ఉన్నాము. ఏ మద్యం సేవించే వాళ్ళకి ఎలా డీ అడిక్షన్ సెంటర్లు పెడుతున్నామో అదేవిధంగా ఈ గంజాయి, ఈ మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళకి డీ అడిక్షన్లు పెట్టే ప్రోగ్రాంలో ఉన్నాము.